మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగస్టు మాసము 3వ ఆదివారము 17వ తారీఖున మనమందరము ఆయన సన్నిధానమైన ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాం కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పూట బైబిల్ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 6వ చరణాన్ని చదువుకుందాము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవలనని నన్ను బ్రతుమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. నా మాటలు వినండి కొద్ది నిమిషాలు. దేవుడు ఇశ్రాయేలీలకు మొదటిగా మోషే ద్వారా నాయకుడుగా ఉన్నాడు. మోషే 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చనిపోయాడు. నాయకుడిగా చనిపోయినప్పుడు ఆ మోషే తరువాత యెహోషువని దేవుడు నాయకుడిగా లేపాడు. తరువాత యెహోషువ నాయకత్వం అలవాట్లు ఎవరికి నేర్పకపోవడం బట్టి నాయకత్వము అనేది పోయింది, నడిపించేవాడు లేడు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా న్యాయాధిపతులు రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య వస్తే నాయకుడు లేడు కనుక మనమే న్యాయాధిపతులుగా రచ్చబండ దగ్గర న్యాయం తీర్చుకుందామని ఇంచుమించు పనికొచ్చిన వారు పనికిరాని వారు మొత్తం మీద ఒక 21 మంది న్యాయాధిపతులుగా నిలిచారు. తరువాత కాలంలో న్యాయాధిపతి కూడా లేకపోవడాన్ని బట్టి మనకు ఒక రాజు ఉంటే బాగుంటుంది అని చెప్పి జనులందరూ కోరగా, దేవుడు ఇవ్వలేదండి, జనులందరూ కోరగా బెన్యామీను గోత్రములో నుండి సౌలు అనే ఆయన్ని మొదటిగా రాజుని చేశాడు. రాజును చేశాడు కానీ దేవుడు అతనికి ఆ లక్షణాలు అబ్బక చేతులారా ఆ రాజరికాన్ని తన పనుల ద్వారా వదులుకున్నాడు. దేవుడు 2వ రాజుగా బెత్లెహేము వాస్తవ్యుడు యెష్షై కుమారుడైన కడవడివాడు అంటే చివరివాడైన 8వ వాడైన దావీదును కనుగొని ఎట్టకేలకు దేవుడు దావీదును అభిషేకించి రాజుని చేశాడు. అయితే నూనె పొయ్యిగానే రాజవల దావీదు గారికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దైవజనుడు నూనె పోసి రేపో మాపో నువ్వు రాజు అవుతావు అని చెప్పాడు. మరి రాజు అవుతావు అని చెప్పిన దేవుడే 20 సంవత్సరాలు దావీదును శోధించి పరిశోధించగా దావీదు 40వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా కొంతమంది అభిప్రాయం 20 సంవత్సరాలని, ఆ 40వ సంవత్సరం వచ్చేంత వరకు రాజు అవ్వలేదు. ఈ 20 సంవత్సరాలు జరిగిన చరిత్రలో ఒక సందర్భం ఏంటి అంటే, ఒకానొక సమయమున నాన్నగారు, అరే నా 3 కొడుకులు, పెద్దోడు, 2వ వాడు, 3వ వాడు మరి యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు ఏం తింటున్నారో ఏమో తెలియదు, నేను విన్నాను 40 రోజులుగా యుద్ధం చేస్తున్నారంట, ఇదిగో ఈ జున్నుగడ్డలు, ఈ ద్రాక్ష ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళి అన్నయ్యలు ఎలా ఉన్నారో చూసిరారా అన్నాడు. కొంతమంది చూసిరారా అంటే ఏం చేసుకొస్తారు, కాల్చుకొస్తారు, తెలుసు కదా. అయితే దావీదు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. యుద్ధమేమి కనబట్టలా. ఏంట్రా అని పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ శత్రువు కేకలు వేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, రే 39 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను రా. నేనేమంటున్నాను, అందరం కొట్టుకోవడం ఎందుకు, మీలో నుంచి ఒకటి రండి, నా పక్షమని నేను వస్తాను, నన్ను జయిస్తే మా వారందరూ నీకు దాసులు అయిపోతారు, బానిసలు అయిపోతారు, మీరు ఓడిపోతే మాకు బానిసలు అవ్వండి అని. ఈ మాట గొలియాతు పలికేటప్పటికీ అందరూ భయపడిపోవడం చూసిన దావీదు అంటాడు కదా, ఇదేంటి దేవుని మీద వ్యతిరేకంగా సున్నతి లేని ఫిలిష్తీయులు ఎగుస్తూ ఉంటే ఒక్కడికి రోషం రావట్లేదు ఏంటని చెప్పి యాలాలోయలో ఉన్న 5 నున్నల రాళ్ళు తీసుకుని వెళ్ళి ఒక రాయితోనే ఆ నుదుటిని కొట్టి పడవేసి అతని కత్తితోనే అతన్ని చంపి జయాన్ని పొందుతాడు. అయితే యుద్ధం చేసేవాడికి రాజుగారు 3 వరాలు ఇస్తానన్నాడు. ఒకటి తన కూతురుని ఇస్తానన్నాడు, ఇక రెండవది తను చేసిన తప్పులు క్షమిస్తానని, మూడవది అర్ధరాజ్యం ఇస్తానని చెప్పాడు.
అయితే ఎప్పుడైతే కూతుర్ని ఇస్తాను అని అన్నాడో తప్పదు కదా, ఇక కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు దావీదు గారు రాజుగారికి అల్లుడై కూర్చున్నాడు. రాజుగారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఆయన పేరు యోనాతాను. ఈ బామర్దులు అన్నదమ్ముల్లాగా స్నేహితులు అయిపోయారు. అయితే ఒకానొక సమయంలో ఎవరో ఊర్లో ఉన్న ఒక ఆవిడ ఉండబట్టలేక ఇలా మాట్లాడుకుంటున్నారంట, రే అల్లుడేమో 10,000 మందిని చంపాడు, మామగారు 1000 మందిని చంపాడు అన్నట్లుగా సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపాడని గొప్పగా అల్లుడిని పొగుడుతుంటే ఆ మాట ఈ మాట రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏంటి నా అల్లుడు నాకంటే గొప్ప, అసలు అల్లుడే ఉండకూడదు అని చెప్పి అల్లుడి మీద పగబడ్డాడు మామగారు. ఆలోచన చేయండి, ఎప్పుడు దొరుకుతాడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకానొక సమయమున దావీదు పారిపోతూ తన బామ్మర్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఏమనో తెలుసా యోనాతాను, నా స్నేహితుడా, నువ్వు నేను స్నేహబంధం చేత ఒకటయ్యావు, కానీ మీ నాన్నగారు పదవీకాంక్ష చేత నన్ను ఎప్పుడు చంపాలా అని చూస్తున్నాడు. ఎల్లుండ అమావాస్య రోజున ఉన్న ఆచారం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి భోజనం చేసేటప్పుడు. బట్ నేనెవరినే, అల్లుడు గారిని కదా, నేను కూడా కూర్చోవాలి, అప్పుడు చంపేస్తాడేమో నన్ను. కాబట్టి ఓ పని చెయ్యి, ఏమనంటే మీ నాన్నగారు అడుగుతారు, అందరూ వచ్చారు కానీ అల్లుడు గారు రాలేదేంటని. అప్పుడు నువ్వేమంటావంటే, కోపంతో అడిగాడా ప్రేమతో అడిగాడా తెలుసుకో. కోపంతో అడిగాడు అనుకో, నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, అయ్యా అల్లుడు గారు బావగారు నాతో చెప్పిన మాట ఏంటంటే, మాకు సంవత్సరానికి ఒకసారి బలి అర్పించడం మాకు మర్యాద, కాబట్టి మేము బెత్లెహేములో దేవుని మందిరానికి వెళ్ళి బలి అర్పిస్తాకి వెళ్తున్నామని నన్ను అడిగి వెళ్ళాడయ్యా అని చెప్పు అన్నారు. అయితే చరిత్రలో కోపంతో అడిగి తన యొక్క అల్లుడి మీద, తన యొక్క కుమారుడి మీద కోపపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్న మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో యోనాతాను దావీదు గురించి చెప్తున్న ఒక శ్రేష్టకరమైన మాట ఏంటో తెలుసా, దావీదు ఇంటి వారికంట ఏటేటా ఒక బలి జరిగించే అలవాటట. దాన్ని మనం ఎలా చెప్పాలి అంటే, బలి జరిగించడం ఒక మర్యాదగా జరిగిస్తున్నారట. ఎలా చేస్తున్నారంటే మర్యాద అంటే ఏంటి, కొన్నిసార్లు పెళ్ళైన వాళ్ళ కొడుక్కి ఏం చెప్తాం, వచ్చిన కోడలకి అమ్మా, లేదా కూతురికి పెళ్లి చేస్తాం, తల్లి ఏం చెప్తుంది, అమ్మా అత్తగారి దగ్గర ఎలా మర్యాదగా నడుచుకోవాలో, మామగారి దగ్గర ఎలా మర్యాదగా నడుచుకోవాలో, వచ్చిన తోబుట్టువుల దగ్గర ఎలా మర్యాదగా నడుచుకోవాలో, ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే ఎలా మర్యాదగా నడుచుకోవాలో, భర్త దగ్గర ఎలా మర్యాదగా నడుచుకోవాలో, బయట వాళ్ళ దగ్గర ఎలా మర్యాదగా నడుచుకోవాలో చెప్తామా లేదా మనం? ఎందుకు చెప్తాం? ఒకవేళ మర్యాదగా లేదనుకోండి, ఏం పెంపకం అమ్మ మీదే, మీ అమ్మ ఏ పద్ధతులు నేర్పింది మీకు అంటారు. అంటే పద్ధతులు, మర్యాద అనేది మనం చేయకపోతే మనకి అవమానమే. అలాగే క్రైస్తవ జీవితంలో భక్తి అనేది ఎంతో మర్యాదకరమైనది. దేవుడి దగ్గర భక్తి చేయడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అంత సామాన్యమైన విషయం కాదు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు యెహోవాకు ఇష్టులని బైబిల్ గ్రంథంలో సెలవిచ్చారు. దేవుని దగ్గర భక్తి చేసేవారు ఉండవలసిన లక్షణాలు కూడా అనేక పర్యాయంలో నేను మాట్లాడుతూ వచ్చాను. భక్తులు ప్రార్థన చేస్తారని, భక్తులు సాక్ష్యం చెప్తారని, భక్తులు దేవునికి ఉపకార ధర్మం చేస్తారని, ఇలాంటి చాలా కార్యక్రమాలు, చాలా విషయాలు ఇదే కీర్తన గ్రంథంలో భక్తులు అని దేవుడు రాయించాడు. అయితే ఈరోజు నేను భక్తి యొక్క మర్యాదల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. భక్తి ఎలా పడతారో చేసేస్తే అది భక్తి అయిపోదు. ఆదివారం దేవుని మందిరానికి వచ్చేసి నేను కూడా ప్రార్థనకి వెళ్ళానండి అని అనుకుంటే నీకు సరిపోతుందేమో అది అనుకోవడానికి. ఏంటది, నేను ప్రార్థనకి వెళ్ళాను అని అనుకోవడానికి సరిపోతుంది. మరి దేవుడు నా ప్రార్థన విని నా పట్ల కార్యం చేశాడా అంటే అది దేవుడికి నీకే తెలియాలి. ఎందుకంటే నువ్వు సరి అయిన భక్తి చేసావు అనుకోండి, సరి అయిన పద్ధతులు అంటే మర్యాద అంటే పద్ధతి అని అర్థం అన్నమాట. సరి అయిన పద్ధతులు మనం చేయగలిగితే మన భక్తిని దేవుడు మెచ్చుతాడు. 10 రకాలైన మర్యాదలు ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో. లోక మర్యాద, దేవుని మర్యాద,
అలాగే అతిథి మర్యాద, దేవుని మనం చూసిన వారు అయితే భక్తి మర్యాద, ఇలాంటివి నిన్నే వాటి గురించి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము దేవుని పెట్టలేదా, ఈరోజు మనము భక్తి యొక్క మర్యాదను నేర్చుకోవాలి. ఏ కులస్తులు ఏ మతస్థులు వారి యొక్క భక్తిని చేస్తూ వస్తున్నారు. కొంతమంది భక్తిలో రక్తము చూపించడం వారికి అలవాటు, ఇంకొంత భక్తిలో చర్మాన్ని కోసుకొని దేవునికి వాటిని సమర్పించడం అలవాటు. మరి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ భక్తి యొక్క మర్యాద ఎలా ఉంటుంది అంటే, ఇదిగో దావీదు గారి జీవితంలో ఈ యోనాతాను చెప్పిన ఒక శ్రేష్టకరమైన మాట ఏంటో తెలుసా? దావీదుకిని అతని ఇంటి వారికిని దేవుని భక్తి చేయడంలో ఉన్న మర్యాద ఏటేటా జరిగేదంట. ప్రతి సంవత్సరం కనీసం ఈ రకమైన కార్యక్రమాలు చేసేవారంట. భక్తిలో భక్తి పరులు చేయవలసిన అట్టి మర్యాదలు పద్ధతులు ఏంటా? కొన్నిసార్లు కూడా మనం కొత్త కోడలు ఇంటికి వచ్చిన, ఆషాఢంలో వచ్చిన, ఇంకెప్పుడు పిల్లని తీసుకొని వచ్చిన, దాన్ని ఏమంటారు, పెట్టుబడుల సార్ల ఒక మర్యాద. అది ఎవరు చెప్పక్కర దానికి. ఆల్మోస్ట్ పిల్లని తీసుకొని వచ్చింది అనుకోండి, సరివిడమ్మా సెలవమ్మా అంటాం. మనకు ఒక అలవాటు అవి, మనకు మన 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 యొక్క ప్రాంతం వరకు ఒక అలవాటు కనుక సారి తీసుకురావడాలు ఇలాంటివి జరిగిస్తాం. మరి భక్తి చేసే విషయంలో భక్తిని ఎలా చేయాలి, భక్తి యొక్క మర్యాద ఎలా ఉంటుంది, కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు ఎక్కువ నేను చెప్పను, విని నేర్చుకున్నాను. ఇదే కీర్తన గ్రంథంలో 51వ కీర్తన. దావీదు చేయకూడని అపరాధం చేశాడు ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో. ఇక్కడ ఒక మాట నేను ఆగి ఒక మాట చెప్పాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను ఇంకా కుర్రోడ్నే కదా, ఏమీ తెలియని పిల్ల వయసే కదా అనుకుంటాం. ఇంకొంతమంది యవనస్తులు ఏమనుకుంటారంటే, నేను యవనంలో ఉన్నాను కదా అనుకుంటారు. ఇంకొంతమంది కౌమార్యంలో ఉన్నవారు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు మేమేంటిలే అనుకుంటారు. వినండి చాలా జాగ్రత్తగా. దావీదు బాల్యకాలంలో అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు తప్పు చేయలా. చాలా జాగ్రత్తగా వినాలి మాట. తర్వాత యవన ప్రాయంలో కుర్రోడైనప్పుడు తప్పు చేయలా. పెళ్ళైన తర్వాత తప్పు చేయలా. దావీదు 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తప్పు చేశాడు. 70 సంవత్సరాల వయసు వస్తే ఏమంటామండి మనం? చెప్పాలి. అంకుల్ అంటావా, ముసలాయన అంటారా, తాతగారనో ముసలాయననో. కొన్నిసార్లు మనం ముసలి వయసులో ఏమనుకుంటామంటే, ఈ వయసులో మేమేం తప్పు చేస్తాం. తప్పు చేయడానికి వయసుతో పని లేదు, గుర్తుపెట్టుకోండి. దావీదు తప్పు ఎప్పుడు చేశాడంటే ముసలి వయసులో చేశాడు. కాబట్టి నా వయసుకి నేనేం చేయగలను అనుకోమాకండి. ఏ వయసు వారైనా తప్పు చేయగలరు. ఆ మాటని చెప్పడానికి మాటని చెప్పారు. దావీదు జీవితంలో సైనికుడు భార్యతో తప్పు చేశాడు. అయ్యో, నా సైనికుడు యుద్ధానికి వెళ్ళాడు, అతని భార్యతో నేను తప్పు చేయడం ఏంటి అని గ్రహింపలేక తప్పు చేసేసాడు. 3 నెలల తర్వాత తప్పు బయటపడింది. ఆమె గర్భవతి అయింది. ఆమె వచ్చి అంటది, ఏం చెప్పను రాజుగారు, మీరు చేసిన పనికి. ఇదిగో నేను గర్భవతి. ఇప్పుడు నా భర్తకు తెలిస్తే, యుద్ధం నుంచి వచ్చిన నా భర్తకు తెలిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు వెంటనే దావీదు చెయ్యకూడని తప్పులు చేసేసాడు. 5 రకాలైన తప్పులు చేశాడట. ఒకటి, యుద్ధంలో నుంచి ఆ సైనికుడు పిలిపించాడు. ఆ సైనికుడిదే తప్పు అని చెప్పడానికి, వెళ్ళు ఈరోజు వెళ్ళి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపో. ఎలా ఉంది యుద్ధం, బాగా జరుగుతుందా? ఓకే, వెళ్ళు ఇంటికి వెళ్ళు. వాడు ఇంటికి వెళ్ళలేదంట. రెండో రోజు ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళలేదేంటి? అయ్యో నేను ఇంటికి వెళ్ళను అన్నాడంట. అలాగా సరే అని చెప్పి, రాత్రి పార్టీ ఉందరా అని చెప్పి మందు తాగించేశాడంట. ఎందుకని? ఆ తప్పును ఎలాగైనా కప్పెట్టుకోవాలని చెప్పి మందు తాగిచ్చేస్తే ఏంటి అర్థం? ఆ మత్తులో ఏదో చేసేసాను అనుకుంటాడు. అయినా తప్పు చేయలేదు. అలాగా ఆ 5 రకాలైన తప్పులు ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు తను తప్పు చేశాడు. అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడేసాడు. వ్యభిచరించకూడదు, వ్యభిచరించాడు. దొంగతనం చేయకూడదు, చేసేసాడు. నరహత్య చేయకూడదు, చేసేసాడు. చంపించేశాడు. ఇక చివరికి ఏం చేయలేక చంపించేసి సైనికుడు భార్య మీద ఆదుకున్నట్లుగా ఇక్కడి నుంచి వీడు కూడా నా భార్య అని చదివించి, వెంటనే ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. దేవుడు చూసి పాస్టర్ గారిని పంపించారు. నాతాను ఇల్లు చెప్పు,
నాతాను ప్రవక్త వెళ్ళి ఒక పెట్టకథ చెప్పాడు. దావీదు గారు గొర్రెలు కాపరు కదా, అయ్యా నీకు ఒక కథ చెప్తాను విను. నీకు ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది, ఆడ గొర్రె పిల్ల. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నావు. నీ ఇంటి పక్కన వాడికి 100 గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ ధనవంతుడి ఇంటికి ఒకడు వచ్చాడంట చుట్టం సోపుగా. వాడికి ఒక గొర్రె కొయ్యాలి. అప్పుడు ఆలోచించంట, అరే మన గొర్రె ఎందుకురా కొయ్యడం, ఆ పక్కనోడి గొర్రె ఎలా ఉంది కదా అని చెప్పి రాత్రి దాన్ని ఎత్తుకొచ్చేసి కోసేసి కూర వండేసి వాడికి పెట్టాడు. గొర్రెలు కాసుకునే దావీదుకి కోపం వచ్చేసింది. అంటే గొర్రెలు బాగా తెలుసు కదా, అరే 100 గొర్రెల్లో ఒక గొర్రె పోతే నష్టం ఏంటి అనుకోవాలి. కానీ ఎన్ని గొర్రెల్లోంచి లాక్కొచ్చాడంటే ఉన్నదే ఒక గొర్రె వాడి దగ్గర. ఆ గొర్రెలు లాక్కొచ్చి దాన్ని చంపేసి కూర వండేసాడే. వాడికి 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పి కోపంతో ఊగిపోతే అప్పుడు దేవుడు అన్నాడంట కదా, దావీదు నీకు ఎంతమంది భార్యలు ఇచ్చానయ్యా, కానీ నీ సైనికుడి భార్య నీకు అవసరమైందా అని చెప్తూ నువ్వు చేసిన తప్పుకి ఆ బిడ్డ చచ్చిపోతాడు అని శిక్షించాడు. అప్పుడు 51వ కీర్తన ఉరియా భార్య వర్షభా విషయంలో తను రాస్తూ దేవుడి దగ్గర 3 ప్రార్థనలు చేశాడు. అయ్యా నేను తప్పు చేసినందుకు, 1 నీ మందిరంలో నుంచి నన్ను బయటికి పంపించండి, నా రక్షణని పాడు చేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయొద్దని ఏడ్చి ప్రార్థన చేస్తే చివరికి దేవుని కృపా కరుణా కటాక్షము దావీదు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దావీదు 51వ కీర్తనలో రాస్తూ చివరి వచనములో ఏమంటున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా 17, 18, 19 వచనాలు మనం చదివితే ఉరియా భార్య వర్షభా విషయంలో తాను చేసిన తప్పుకి దావీదు దేవుని సన్నిధానం ముందు చేసిన ప్రార్థనలో ఒక చక్కని మాట రాసి ఇలా అంటున్నాడు. ఏంటా మాట అంటే మనం చూసిన వారమైతే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చెయ్యము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులు, దహన బలులు, సర్వాంగ హోమములు నీకు అర్పితము అగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలు నర్పించు. దావీదు ఇస్తానంటున్న బలి ఏంటో తెలుసా? ఇతనికి ఏటేటా తనకు అర్పించే బలి ఏంటయ్యా అంటే విరిగి నలిగిన మనసు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని దగ్గరికి వచ్చి, దేవుని గుడికి వచ్చి నేను భక్తుడినే అని చెప్తున్న వాళ్ళారా, నేను కూడా భక్తి కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్తున్న వాళ్ళారా, ఏ రోజైనా దేవుని గుడికి వచ్చిన నీవు నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చి దాన్ని దాన్ని కన్నీరుతో దాన్ని కడిగి పరిశుద్ధపరుచుకొని ఏనాడైనా దేవునికి హృదయ అర్పణ అనే బలిని అర్పించావా? ఒకసారి ఆలోచించండి. దావీదుకి ఏటేటా ఒక మర్యాద ఉందంట. ఏంటా మర్యాద అంటే, దేవుని సన్నిధికి రావడం, కన్నీరు కార్చడం, మొర్ర పెట్టడం, ఏడ్చి ఎలుగెత్తి ప్రభువా నా తప్పిదములన్నిటినీ క్షమించాను. ఇందాక మీకు చెప్పాను, మొదటి రాజు దావీదు కాదు, సౌలు మామగారు. సౌలుకిని దావీదుకిని ఇద్దరు తప్పు చేశారు. ఓ మాట చెప్పాలంటే సౌలే దావీదు కంటే తక్కువ పాపం చేశాడు, దావీదు ఎక్కువ పాపం చేశాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదా నువ్వు నా హృదయానుసారుడివి, సౌలుకి ఇవ్వవలసిన కృప నీ కొరకే అతనికి లేకుండా చేస్తున్నా. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 7వ అధ్యాయం మనం 1వ వచనం చదువుకుంటే సౌలు అంట అంతకంతకు క్షీణిస్తున్నాడంట, దావీదంట అంతకంతకు వర్ధిల్లుతున్నాడంట. అదేంటి? ఎక్కువ పాపాలు చేస్తే దేవుడు దీవిస్తాడా? కాదండి. ఇక్కడ పాపాల గురించి కాదు దేవుడు మాట్లాడేది. సౌలు ఒక్క పాపమే చేశాడు, ఒప్పుకోలా. చెప్పండి, ఏం చేశాడు? ఒప్పుకోలా. కానీ దావీదు ప్రతి పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చేసే భక్తి దేవునికి ఇష్టంగా మారాలి అంటే మనం చేసే ఏ పొరపాటైనా సరే, తెలుసో తెలియకో, అవకాశం లేకో, గత్యంతరం లేకో చేసే ప్రతి పొరపాటు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వారి జీవితంలో సామెతలు 28:13 ఉంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు. ఒప్పుకున్న వాడికి దేవుని కనికరం దొరుకుతుంది. మీకు బాగా చెప్పమంటారా? కోర్టులో మనం ఒప్పుకోనంతసేపు వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే కోర్టుకు కావాల్సింది తీర్పు, న్యాయం. అందుకని వాయిదా ఎందుకు వేస్తాడంటే ఏమో ఏదైనా ఒక అవకాశం దొరుకుతుందేమో, సాక్ష్యం దొరుకుతుందేమో అని. కానీ సాక్ష్యం దొరికినప్పుడు వెంటనే శిక్ష వేస్తాడు. ఆ సాక్ష్యం ఎలా దొరకాలో తెలుసా?
ఆ వ్యక్తికి పశ్చాత్తాపం కలిగి ఇంకెన్ని రోజులు తిరుగుతాను, అయ్యా ఆ తప్పు నేనే చేశాను. తప్పు ఒప్పుకున్నాడు అనుకోండి, శిక్ష పడిద్ది, కానీ చెప్పండి తక్కువ, రైట్. ఎక్కువ శిక్షకు అర్హుడు, కానీ ఒప్పుకుంటే తగ్గిద్ది శిక్ష. అందుకనే కదా కోర్టు దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది, ఎక్కువ ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తాడే, అది లాయర్ గారు శిక్ష తగ్గిస్తాడయ్యా, జడ్జి గారు శిక్ష తగ్గిస్తాడయ్యా అంటారు. కారణం ఏంటంటే ఒప్పుకున్న వాడికి ఏం జరుగుతుందంటే శిక్షా విధి ఉండదు. అందుకనే రోమపత్రిక 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనం శిక్షించబడకుండా ఉండాలి అంటే మీ పాపములను నోటితో ఒప్పుకోవాలి. మనం ఎన్ని రోజులు ఒప్పుకోమో అన్ని రోజులు ఆ శిక్షను మనం భరిస్తూనే ఉండాలి. అందుకని దైవజనులు ముంగుమూరు దేవదాసులో పాట రాశారు, చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే పంచెవెన్నెల మాయ చిలక. ఎవరు? మనమే చిలక. 3 నాళ్ళు ముచ్చటికి మురిశావు తరిశావు, ముందు గతి కానవే చిలక. కాశీకి పోయాను గంగ స్నానము చేసి గట్టు మీదకి ఎక్కావే చిలక. పై బురద పోయింది కానీ పాపంపు పోలేదు. ఈరోజు చాలా మంది అన్యులు ఏమనుకుంటారు, గంగ స్నానం చేసి వచ్చామండి మేము, ఏం పోయింది? పాపాలు పోయినాయి అనుకోండి. ఎవరు ఏ భక్తి చేసినా నోటితో ఒప్పుకోకుండా చెప్పండి ఏం పోదు? పాపం. అది క్రైస్తవుడికైనా లెక్కే. నేను ఆ గుడికి వెళ్ళానండి, ఈ గుడి, నువ్వు ఎన్ని గుళ్ళకి వెళ్ళు, నోటితో పాపం ఒప్పుకోకుండా నీకు క్షమాపణ ఎప్పటికీ రాదు, దీవెన పొందలేము. నువ్వు చేసిన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకో. చూడండి అక్కడ 51వ కీర్తన అంటాడు కదా 17వ వచనంలో, విరిగి నలిగిన ఎలా ఉండాలంట ఒప్పుకున్నప్పుడు. మీకు మాట చెప్తాను, కూరగాయలు కోస్తున్నాం, ఆ కత్తిపేటో చాకో తెగింది, వెంటనే రక్తం బయటకు వచ్చింది, వెంటనే దాన్ని కట్టుకున్నాం. ఇప్పుడు నలుగురికి ఏం చెప్తావంటే, ఏంటమ్మా చెయ్యంటే, తెగిందండి, రక్తం వచ్చింది, అందుకని కట్టాను. తెగిందని చెప్పడానికి ఏం చూపిస్తావు? కట్టునో రక్తాన్నో చూపిస్తావు. మరి నువ్వు పశ్చాత్తాపములో పొందావు, దేవుడు నీ పాపాలు క్షమించాడు అని చెప్పడానికి రుజువేంటి? రుజువేంటండి? నీ గుడ్డు పగలాలి. చెప్పండి ఏం పగలాలి? ఇది పగిలితే మరి పగిలిందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ వస్తుంది. అది కొండ పగిలితే ఏమొస్తుంది? నీళ్ళు బయటకు వస్తాయి. ఇదే కొండ, ఇది పగిలితే ఇది ఆగదు. ఇక మామూలుగా ఏడవ మనం పాపాత్మురాలైన స్త్రీ అంట, ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారు అంటే, ఇదిగో నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా, నన్ను ముద్దు పెట్టుకోవాలా, నా తల మీద నూనె పెట్టాలా. ఇదిగో ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చిన కాడించండి కన్నీళ్లతో కడుగుచు తల కురులతో తుడుస్తూ సుగంధమైన తైలమును లేదా పరిమళ యొక్క సుగంధమును పగలగొట్టి అత్తలతో ఇల్లంతా నింపింది అని చెబుతూ, ఈమె పేరు ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో అక్కడక్కడ ఈమె గురించిన జ్ఞాపకార్థము అనేది వస్తుంది. కానీ మరియమ్మ మొన్న కదా ఇక్కడ ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్న మరియమ్మని ఎప్పుడు తలుచుకుంటున్నాం? ఇప్పుడు తలుచుకున్నాం. ఎందుకని? ఆవిడ చేసిన పని. మన జీవితంలో మన భక్తికి అర్థం ఉండాలి అంటే కన్నీళ్ళే విరగాలి. ఇది 56వ కీర్తనలో ఉంటుందండి. దేవుడంట నువ్వు కన్నీళ్ళు కాల్చిన కన్నీళ్ళంట వృధా అయిపోదంట. చూడండి, తినేసాం, బాత్రూమ్కి వెళ్ళిపోయాం, ఏమైనా ఉపయోగం ఉందా? కానీ కన్నీరు కాల్చేవనుకోండి, దేవుడంట ఆయన గుడ్డులో దాచుకుంటాడు. చెప్పండి ఏంటి? మీకు సరదాగా మాట చెప్తా. ఒకసారి అంట యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినరోజు వచ్చిందంట. ఏ రోజు? ఎప్పుడు? క్రిస్మస్ అండి. మనం ఎలాగైతే దేవునికి చేస్తున్నామో దేవదూతలు అనుకున్నాయంట యేసయ్యకి ఏమైనా గిఫ్ట్ ఇద్దాం, ఏమిద్దాం అనుకుని ఒక దూత అంట భూమి మీదకి వచ్చి, మనకేమంటే బాగా ఇష్టం బంగారం, యేసయ్యకి బంగారం ఇద్దామని చెప్పి 1 కేజీ బంగారం పట్టుకెళ్ళిందంట. యేసయ్య అన్నాడంటే ఈ చెత్తంతా నాకు ఎందుకు అన్నాడు. సరే, రెండో చోటకి వెళ్ళి యేసుక్రీస్తు మనకిష్టమైన ఏంటి? రెండోది తిండి, బిర్యానీలు, చికెన్లు. యేసుక్రీస్తుకి పలహారం అంటే ఇష్టమేమోనని చెప్పి పలహారం పట్టుకెళ్ళిందంట. ఇది నాకెందుకు అన్నాడు. ఇక మూడో దూతకి అనిపించిందంటే యేసయ్యకి ఏమంటే ఇష్టం అని చెప్పి
భూమి మీదకి వస్తేనంట ఎవరో మీలాంటి ఒక తల్లి దేవుని గుడిలో కూర్చొని ఏడ్చి 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 ప్రార్థన చేస్తుందంట. వెంటనే దోసులతోనంట ఆవిడ కన్నీళ్లు పట్టి ఏసే దగ్గరికి తీసుకెళ్తానంట. ఏసే చాలా ఇష్టపడి మురిసిపోయాడంట. ఇది కదా నాకు కావాల్సిన బహుమానం. ఇర్మియా గ్రంథంలో కూడా అదే చెప్తున్నాడు. అమ్మా తల్లులారా, నీ పిల్లలకి ఏడవడం నేర్పాలి. ఏమి నేర్పాలి? పట్టు చీర కోసం ఏడడం కాదు, బంగారం కోసం చైన్ల కోసం ఏడడం కాదు. దేవుని సన్నిధిలో హృదయం బద్దలయ్యేటట్లుగా ఏడ్చి ప్రభు కనికరాన్ని భక్తిని నేర్పగలిగే అంతగా ముందు మనకు వస్తే మనం ఎవరికి నేర్పుతాం? మనకు వస్తే మన పిల్లలకి నేర్పగలం. మన పిల్లలు ఎందుకు దేవుని దగ్గరికి రావట్లేదు అంటే మనం రావట్లా. మన పిల్లలు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే మనం చేయట్లా. ఇంకో మాట చెప్తాను, మీరు నన్ను తిట్టుకున్నా పర్లా, నీకు రానిది నీ పిల్లలకు రావాలని అనుకోమా. ఏంటిది? పద్దాక ప్రార్థన చేయవే, నువ్వు ముందు ప్రార్థన చేయి, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చి ప్రార్థన చేస్తాం. మనమేమో బండలా కూర్చొని ఎదుటోడికి ఏం చెప్తాం? నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అంటే వాళ్ళేం చేస్తారు? అందుకని ఎప్పుడైనా కోరుకో, నువ్వు చేస్తే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా వస్తారు. నేను అంటాను, మా పిల్లలు రాదండి, నువ్వు మోకరించి ఒకసారి, 2వ రోజు మోకరించు, 3వ రోజు మోకరించు, 4వ రోజు మోకరించు, వెంటనే జాయిగా నీ పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు? మోకరించు నేర్చుకుంటారు, ఎవడో నేర్చుకుంటారు. నీకు లేనిది నీ పిల్లల దగ్గర అడగమాట. నువ్వు చెయ్యింది దేవుడిని చేయమని అన్నమాట. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. దావీదు ఏటేట ఏమర్పించేవాడు తెలుసా? బలి. ఏంటా బలి? విరిగి నలిగిన హృదయమే బలిగా అర్పించేవాడు. అది దేవునికి భక్తిగా నచ్చింది, భక్తుడిగా మారాడు. అందుకని నా హృదయం ఎరిగిన వాడు నీవే అని చెప్పి దావీదుని దేవుడు మెచ్చుకున్నాడు. ప్రేమ దేవుని పెట్టారా? దావీదుకు ఒక అలవాటు, ఏటేటా దేవునికి బలి మర్యాదను అర్పించుట కదా అన్నాడు కదా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, భక్తి మర్యాద ఏంటో తెలుసా? మనము కూడా దేవుని దగ్గర బలులు అర్పించాలి. అందుకని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మీరు అర్పించాల్సింది గొర్రెలు మేకలు కాదు, నిన్ను నీవే ఆత్మ సంబంధంగా దేవునికి అర్పించుకో. నీ హృదయమే దేవునికి అవసరము, నీ డబ్బు కాదు దేవుడికి కావాల్సింది. ఆదివారం గుడికి వచ్చేసాను, నేను కానుక ఇచ్చేస్తాను, దశమ భాగం ఇచ్చి, నీ దశమ భాగాలు కానుకలు దేవుడికి అక్కర్లేదా? మా అయితే అయ్యగారికి అవసరాలకి ఏమైనా ఉపయోగపడతాయేమో, కానీ మీ గుప్పిళ్ళు, మీ ధనము, మీ కూరగాయలు, ఇంకేమేమైతే మా అయ్యగారిని తీసుకెళ్తాము. కానీ దేవుడికి ఇష్టమైన మట్టుకు నీ హృదయమే. నీ పై రూపంతోనో బొట్టు కట్టుబాటులతో దేవునికి సంబంధం లేదు. ఆయన ఇచ్చిన హృదయం, నా కుమారుడు నీ హృదయము, దేవుడు హృదయాన్ని అడుగుతాడు. ఆ హృదయాన్నైనా బద్దలు కొట్టుకొని, ఎందుకే పాపం పద్దాక పాపం చేస్తావని దేవుడి దగ్గర విరిగి నలిగిన హృదయం. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అయితే, నీ హృదయానికి సున్నతి చెయ్యి, కొయ్యి, పగలగొట్టు, అప్పుడే కన్నీళ్ళు బయటకు వస్తాయి. నీకు కన్నీళ్ళు కార్చలేకపోతున్నావు అంటే హృదయం కాఠిన్యం అయిపోయిందేమో. అందుకని హెజ్కేలు భక్తులతో అంటాడు 36వ అధ్యాయంలో, రాతి హృదయం తీసివేసి మాంసం హృదయాన్ని ఇస్తాడు. ఒకప్పుడండి ఎవరైనా పడిపోతే అయ్యో అని పరిగెత్తేవాళ్ళు, ఇప్పుడు పడిపోతుంటే ఫోటోలు తీసుకుంటున్నారు. ఎవడు సాయాలు లేవు. ఒకప్పుడు ఇంటి పక్కన ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు కూడా ఆ శవం ఉన్నంతసేపు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంటి పేరటోలే, షుగరు తీసుకొచ్చి ఆ పక్కింట్లో పెట్టు, ఒక పక్క చచ్చిపోయినాడు అక్కడ ఉండగా ఒక పక్కన శుభ్రంగా తినేస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఆ వీధి ఊరు పేట కదిలేదు కాదు ఎక్కడికి. ఈరోజు పట్టణంలో చచ్చిపోయినా పనికి వెళ్తున్నానని బయలుదేరిపోతున్నా. లేదు, ఆచారాలు అన్ని మర్యాదలన్నీ అయిపోయినట్టుగా ప్రేమ దేవుని పెట్టాలి. ఈరోజు భక్తి జీవితంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళడం, కానుక ఇవ్వడం, రావడమే భక్తి అనుకుంటారు తప్ప అవసరమైనది హృదయం దేవునికి ఇవ్వాలి అన్నది అర్థం చేసుకోవాలి. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 2వ బలి దావీదు దేవునికి అర్పించిన 2వ బలి ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ 2 మాటలు రాశాడు. ఏమిటని అంటే 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును
13వ అధ్యాయము 16వ వచనం కదా. ఓకే. ఉపకార ధర్మమును చేయ మరవకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆ పైదారులో స్తుతి యాగము అన్నాడు, 16వ వచనంలో ఉపకార ధర్మములు అన్నాడు. రెండవది దేవుని కూడా స్తుతి చేయడం చాలా మంచిది, దీన్ని ఎక్కువ వివరించలేదు. ఇక మూడవది 16వ వచనంలో అంటాడు, 2 మాటలు పెట్టాడు, ఉపకార ధర్మములు. సంఘానికి దేవుని దగ్గర ఏ బలి అర్పించాలంటే ఉపకారము చేయడం. ఉపకారం అంటే ఏంటి? మేలు చేయడం. ఇంకా బాగా చెప్పాలంటే సంఘాల్లో ఈరోజు దూరం అవుతున్న ఒక గొప్ప ఆచారం ఆతిథ్యం ఇవ్వడం. మనకేం మర్చిపోయి చెప్పండి, గుర్తుందా? ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నాం ఎవరికైనా? సంవత్సరానికి ఒక్కసారైనా లేనోడికి ఏదైనా ఇవ్వగలుగుతున్నావా? ఓ ముద్ద పెట్టగలుగుతున్నావా? ఓ బట్ట ఇవ్వగలుగుతున్నావా? ఏదైనా ఒక పేద అనాథాశ్రయానికి వెళ్ళి ఏమండి ఇది నా తరపున అనగలుగుతున్నావా? ఉపకారం చేయగలుగుతున్నావా? సంఘములో దేవునిది దేవునికి చేయగలగాలి, ఒకరిని ప్రేమించగలగాలి. అయ్యో నా సంఘంలో నాకంటే భేద స్థితిలో ఉన్న ఆమెను చూసి ఆమెకు ఒక చీరో, లేదా ఆవిడకి ఒక పూట భోజనమో, లేదా ఆవిడ అవసరమో ఎరుగు, సంవత్సరానికి ఒక్కరికే ఉపకారం. నేను దేవుని మహాకృప చేత మరి ఇది గొప్ప అని చెప్పను కానీ ప్రతి సంవత్సరం ఒక అనాథాశ్రయానికి నాకు తోచినంత కానుక ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మనం తింటున్నాం, కానీ సంవత్సరానికి 365 రోజుల్లో ఒక్కరోజు మన తరపున ఒక్క వ్యక్తి తింటే చాలు. ఉపకార. రెండవది ధర్మ కార్యాలు. ఉపకార కార్యాలు, ధర్మ కార్యాలు, ధర్మము చేయడము, ఇతరులకు సహాయము చేయడము, ఒకరికి మేలు చేయడము, 2 ధర్మం చేయడము. ఇదే బలి అండి. ఇదే దేవుడు కోరుకున్న బలి. సంవత్సరానికి ఒక్కసారి మనం చేయగలుగుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు తన సర్వాంగమును బలిగా అర్పించారు. రోమాపత్రిక 12:1-2 వచనంలో మనం చూస్తాం, నీ దేహమే దేవునికి బలిగా అర్పించు. దేవుడు నీ దగ్గర నుంచి ఏమీ కోరుకోవట్లా, హృదయం ఇవ్వు, నువ్వు నాకు ఇవ్వు. ఎందుకంటే నువ్వు వెలపెట్టి కొనబడ్డావు. ఎవరైనా ఈ మాట అంటే ఇక్కడి నుంచి అది తప్పని చెప్పండి. ఏమని? నీ నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కొనరా అంటాం. వెంటనే మనం అంటాం లేదా? మనం రూపాయి విలువ కూడా చేయవు నువ్వు. అలా చెప్పండి, నా విలువ ఎంతో తెలుసా? నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టినంత విలువైన వాడిని. దేవుడికి స్తోత్రం చెప్పండి. దావీదుకి సంవత్సరానికి ఒక అలవాటు అంటే ఏంటది? బలి అర్పించుట మర్యాద. మనం కూడా అర్పించాల్సిన బలి ఏంటో తెలుసా? 4 చెప్పాను. ఒకటి విరిగి నలిగిన మనసే. దేవుడు భక్తులు చేయవలసిన మర్యాదలు ఏంటి అంటే ప్రతి వారం రావడం, దేవుని దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని కన్నీటి ప్రార్థనతో దేవుడిని కడిగి పరిశుద్ధపరిచి ప్రభువా నా బలిని స్వీకరించండి అనాలంట. ఇక రెండవది స్తుతి యాగం చేయాలి. యాగము అనగా ధూపము. దేవుని దగ్గర నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తోత్రాలని నిలబడి సాక్ష్యం చెప్పగలగాలి, నోటితో దేవుడి దగ్గర కనపరచాలి. మూడవది ఇతరులకు ఉపకారం చేయాలి. నాలుగవది ధర్మ కార్యాలు చేయాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ ప్రాంతంలో ఉన్న శతాధిపతితో దేవుడు అంటాడు, నీ యెహోవా యందు భయభక్తులు, నువ్వు చేసిన ఉపకారములు, దాన ధర్మాలు దేవుడు చూశాడు. ఏం చూశాడంటే దేవుడు? ఉపకారం చూశాడంట, దాన ధర్మాలు చేయడం చూశాడంట. మరి మనం ఏం చేస్తున్నాం? ఈరోజు నేను భక్తి యొక్క మర్యాద గురించి చెప్పాను. మరీ చెప్తున్నాను. మర్యాద అంటే పద్ధతులు. నీ ఇంటికి వచ్చిన కోడలు పద్ధతిగా ఉండాలి, అత్తగారితో మాట్లాడాలి, మామగారితో ఇలా మాట్లాడాలి, భర్తతో ఇలా మాట్లాడాలి, బయట వాళ్ళతో ఇలా మాట్లాడాలని పద్ధతులు నేర్పుతాం. మరి గుడికి వచ్చిన నీకు పద్ధతి ఉంటుందా? దేవుని దగ్గర నేను హృదయం కార్చద్దా కన్నీళ్ళతో? దేవునికి మనం ఉపకారం చేయొద్దా? దేవుడు ఎన్ని చేశాడు మన జీవితంలో? కనీసం దేవునికి ఇచ్చైనా మనము దీవెన పొందొద్దా? మూడవది ధర్మ కార్యాలు చేయొద్దా? సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నా వంతు ఇదండి, లేదంటే మేము ఇది చేస్తామండి, ఇది చేసుకొని వచ్చి రేపు పంచుతామండి, లేదంటే పేదవాడికి పెడతామండి, అయిన వాడిని చూస్తామండి అని దాన ధర్మాలు చేయొద్దా? 4 స్తుతి యాగం చేయొద్దా? ఇది ఏటేటా చేయవలసిన ఒక విధానము. ఇది భక్తి యొక్క పద్ధతి. ఏ పద్ధతి చెప్పండి? ఇది భక్తి చేసే వాళ్ళ యొక్క పద్ధతి. కాబట్టి దావీదుకి ఆ పద్ధతి అలవాటు ఉన్నట్లు మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకి నేర్పిన
ఆ పద్ధతులను అనుసరిద్దాం, ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.